నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ఈరోజు ముందుగా చేపల ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. చేపల ఆవకాయలోకి ఈ మసాలా అన్నమాట. మన ముళ్ళు లేకుండా ఉన్న చేప అయితే చాలా బాగుంటుంది. అందుకని నేను ముళ్ళు లేని చేప పండుగప్ప చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకుంటున్నాను. అవి వేయించుకునే ముందు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నవి కడిగే శుభ్రం చేసుకుని మరొకసారి కడుక్కుని బాగా పిండేసి, నేనైతే వేరుశనగ నూనె వేసాను. ఈ పచ్చడికి కప్పు వేరుశనగ నూనె వేసాను అనమాట. చేప ముక్కలు మనకి 150 గ్రామ్స్ ఉంటాయి ముక్కలు. అవి చిన్నవి కింద కట్ చేసినా కానీ కొంచెం పెద్ద ముక్కలే ఉన్నాయి. నేను ఆ కప్పుతో కప్పు ఆయిల్ వేసాను. వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది, పచ్చళ్ళకి టేస్ట్గా ఉంటుంది. ఇంకా వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనె వాడతాను పచ్చళ్ళకి. బాగా శుభ్రం చేసుకుని వాటర్లో తీసి గట్టిగా పిండేసేసి ముక్కలన్నీ వేయించుకోవాలి దోరగా అయ్యేలాగా. నూనె కాగేదాకా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని, నూనె కాగిన తర్వాత మీడియంలో పెట్టుకుని మంటని వేయించుకోవాలి. ఇలాగ అన్ని ముక్కలు వేసేసుకుని వేయించుకుని దోరగా. వేరుశనగ నూనె కదా ఇలాగా నురగల కింద వస్తుంది. ఫ్రెష్గా ఉందంటే ఫ్రెష్ ఆయిల్ అయితే బాగుంటుంది. ఇలాగా ముక్కలన్నీ దోరగా వేయించుకొని లైట్గా ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. వేగేటప్పుడు పసుపు కూడా వేసుకొని ముక్కలన్నీ దోరగా వేగేలా వేయించుకుని, దోరగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని వేయించుకుంటే బాగుంటుంది. లేకపోతే పచ్చళ్ళలో అన్నా కలుపుకోవచ్చు. ముక్కలన్నీ దోరగా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసుకుని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా దోరగా వేయించుకుని, అప్పుడు ఇవన్నీ నూనె బాగా చల్లారిన తర్వాత దాంట్లో వేసి కలుపుకోవాలి. కారం, ముక్కలు బాగా